నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్టు పైన ఇరాన్ దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 పైన ఇరాను మిసైళ్లు మరియు డ్రోన్లతో విరుచుకుపడింది. అలాగే ఈ యొక్క దాడిలో మనం చూసుకుంటే ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయని చెప్పేసి కువైట్ అధికారులు ప్రకటించారు. తాజాగా కువైట్ విమానాశ్రయంలో జరిగిన దాడిలో భారతీయ పౌరుడి మృతికి కువైట్లోని ఇండియన్ ఎంబసీ సంతాపం వ్యక్తం చేసింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించడం పట్ల కువైట్లోని ఇండియన్ ఎంబసీ తీవ్ర దిగ్భ్రాంతి మరియు సంతాపాన్ని వ్యక్తపరిచింది. ఈ విషాదకరమైన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉన్నామని చెప్పి ఎంబసీ కార్యాలయం పేర్కొంది. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి తదుపరి చర్యల కోసం కువైట్ ఉన్నతాధికారులతో తాము అత్యంత సన్నిహితంగా సమన్వయం చేసుకుంటూ ఉన్నామని చెప్పి భారత ఎంబసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లో దాడి అయితే జరిగిందనమాట. ఆ దాడిలో ఒకరు మృతి చెందారు. ఆ మృతి చెందిన వ్యక్తి భారతదేశానికి సంబంధించిన వ్యక్తిని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ప్రస్తుతం అయితే వివరాలు అయితే వెల్లడించలేదన్నమాట. ఏది ఏమైనా సరే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేయడం, ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. అలాగే ఇరాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇంకా ఎంతమంది ప్రాణాలను తీసుకుంటారో తెలియదు. కానీ వెంటనే యొక్క యుద్ధం, దరిద్రమైన నీచమైన యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.